ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్ ద్వారా మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలుగా ప్రియా దేవుని బిడ్డారా, ఆయా మత గ్రంథాల్లో నుండి అదే విధముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము నుండి ఆయా దైవ సత్యాలతో పాటు ప్రియా దేవుని బిడ్డారా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇందులో భాగంగా ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు అల్లా ఆదేశ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ ముస్లిం సోదరులు అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగగా చేయు లేక ఆచరించు బక్రీద్ పండుగను గూర్చి, అదేవిధముగా ఈ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉదూను గూర్చి ముందుగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశ సందేశములో ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో చేయు ఈ పండుగను గూర్చి చెప్పుటకు ప్రధాన కారణములు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారి మత విశ్వాస గ్రంథమైన లేక ఆరాధ్య దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ ప్రకారం, అంటే సురాయే బకరా సురా 2వ సురా 37 ఆయత్తు ప్రకారం ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే అల్లా వారి పాపాన్ని క్షమించాడని ఈ సూరా ప్రకారం ముస్లిం సోదరులు నమ్ముతున్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదిలో ఆదాము అవ్వలు వారు చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని మరి యెహోవా క్షమించలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తుంటాం. అయితే పవిత్ర ఖురానులో సురాయ బకరా 2వ సురా 37వ ఆయత్తులో ఆదిలో ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని అల్లా క్షమించేశాడని ముస్లిం సోదరులు నమ్ముతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సేవకులైన వారు కానీ క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు యేసు ప్రభువారిని గురించి వారు తెలియపరుస్తూ యేసు ప్రభువారు ఆదిలోని ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము నిమిత్తమే సిలువలో మరణించారని బైబిల్ను ఆధారము చేసుకొని జరిగినటువంటి మరి ఒక నిజ సంఘటనను మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు కానీ లేక ప్రభు సేవకులు చెప్పిన ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే అంగీకరించక ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువ వేయబడుట, మానవుల పాపాల స్థానంలో మరణించుట వట్టిదని వారు చెప్పుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి బక్రీద్ పండుగను గూర్చి ఆ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉదూను గూర్చి నేను చెప్పుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రభు సేవకులైన వారు కానీ లేక ప్రభువుని విశ్వసించిన ప్రభు బిడ్డలు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ ఆ పాపము నిమిత్తమే, వారి పాపమే సర్వమానవాల్లో వ్యాపించింది. మరి ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన బలైపోవడానికి వచ్చారు. ఆయనే యేసు ప్రభువారని ఒకవేళ సువార్త రూపంలో తెలియజేసిన ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు కానీ వారి యొక్క మతబోధకులు కానీ యేసు శిలువ మరణాన్ని వారు ఏం చేస్తారంటే అంగీకరించక ప్రియా దేవుని బిడ్డలారా, వారు దాన్ని వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి మన యొక్క పాపాల్లో ఆయన మరి చనిపోవడం ఏంటి అని వారు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే మరి ఈ యొక్క పండుగకు సంబంధించినటువంటి విషయాలను మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలకు ఇందులో ఉన్న ఎన్నో విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు వారి మత బోధకులు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోని ఆయా రిఫరెన్సులను వారు క్రీస్తును కలిగిన క్రైస్తవులకు అదే విధముగా క్రైస్తవ సేవకులకు వారు చూపిస్తూ ఈ విధంగా వారు చెప్తూ ఉంటారు. అయితే వారు చూపించే రెఫరెన్సులు ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16, కీర్తనలు 49వ కీర్తన 7వ చరణం, ఇర్మియా గ్రంథం 31:29, ఏస్కేల్ గ్రంథం 18:20 వచనాలు ఈ రెఫరెన్స్లో వారు చూపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మీరు విశ్వసించినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలే ఇగో ఈ విధంగా చెప్తుంది అని చెప్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగానే వారు చెప్తూ ఉంటారంటే ఎవరి పాప శిక్షణ వారే
అనుభవించాలని మీ యొక్క బైబిల్ గ్రంథమే చెప్పుచున్నదని క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ విశ్వాసులకు వారు తెలియజేస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వారు ఇలా తెలియజేస్తూ మరి యేసు ప్రభువారు ఎవరి పాపాల కొరకు మరణించారు మీరే చెప్పండి అని ప్రశ్నించడం జరుగుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే మరి ఎవరిని వారు ప్రశ్నిస్తున్నారు అంటే క్రైస్తవ సేవకులను, క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులను. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, బక్రీదు పండుగను గూర్చి ఆ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ప్రియా దేవుని బిడ్డలారా ఉదును గూర్చి నేను చెప్పుటను జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు వారి మత బోధకులు క్రీస్తు శిలువ బలియాగాన్ని విశ్వసించి క్రీస్తుని రక్షకునిగాను అదేవిధంగా దేవునిగా విశ్వసించినటువంటి మరి క్రైస్తవ లోకాన్ని వారు ఈ విధంగా ప్రశ్నించుటను కూడా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏ విధంగా వారు ప్రశ్నిస్తూ ఉన్నారంటే పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అని వారు ప్రశ్నించుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే బక్రీదు పండుగను గూర్చి ఆ పండుగ సమయంలో వారు ఆచరించు వజూ లేక ఉదును గూర్చి ప్రభు సేవకునిగా మరి క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సేవకులకు మా ఈ ఛానళ్ళ ద్వారా తెలియజేసే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను మరి చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే క్రైస్తవ సేవకులు, క్రైస్తవ లోకం తెలుసుకొనవలసినటువంటి దైవ సత్యాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముస్లిం సోదరులు వారి ఆధ్యాత్మిక మతబోధకులు పాపానికి బలి అవసరము లేదు, నిత్య జీవానికి బలి అవసరము లేదు అని వారు చెప్పి ఉన్నారో వారి దైవ గ్రంథమైనటువంటి లేక ఆరాధ్య గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాను గ్రంథములో ప్రియా దేవుని బిడ్డలారా మరి కొన్ని విషయాలు వ్రాయబడినటువంటి సందర్భాలు నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి మరి ముస్లిం సోదరులు వారి ఆధ్యాత్మిక మతబోధకులు పాపానికి బలి అవసరము లేదు, నిత్య జీవానికి బలి అవసరము లేదని వారు మరి చెప్పి ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. వారు విశ్వసించినటువంటి మరి దైవ గ్రంథములోంచే కొన్ని విషయాలను మీ ముందుకు నేను బహు వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని మరి క్రైస్తవ బిడ్డలకు మరి నేను తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మనం చూస్తున్నప్పుడు మరి పవిత్ర ఖురాను గ్రంథములో పూర్వ గ్రంథములు లేక పూర్వము పంపినటువంటి గ్రంథము, నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథము, మేము పంపిన గ్రంథము, నీకు పూర్వము గ్రంథము అని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. మరి ఈ విషయాలు మరి పవిత్ర ఖురాన్లో ఏ సూరాల్లో రాయబడి ఉన్నాయో వాటిని కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మరి ముస్లిం సోదరులు కానీ అదేవిధంగా ముస్లిం మతబోధకులు ఈ అంశ సందేశాన్ని, ఈ విషయాలను వారు ఒకవేళ వీక్షిస్తూ ఉన్నప్పుడు తప్పక ఈ విషయాలు వారికి తెలుస్తాయి. ఎందుకంటే మరి ఈ సూరాలన్నీ పవిత్ర ఖురాన్లో ఉన్నవే నేను చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. సూరాయే బకరా 2వ సూర 4-5లోను, అదేవిధముగా సూరాయే నిసా సూర 4వ సూర 47-136 ఆయతులోను, సూరాయే మాయిదా సూర 5వ సూర 48లోను, సూరాతుల్ ఆన్ కబూత్ సూర 29వ సూర 46లోను, సూరాయే ఆలీ ఇమ్రాన్ సూర 3వ సూర 3-4 ఆయతుల్లోను, సూరాయే యూనుస్ సూర 10వ సూర 94లో మనం ఈ విషయాలు మనం చూస్తుంటాం. పైన చెప్పిన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పవిత్ర ఖురాన్లోని ఈ పూర్వం పంపిన గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు విశ్వసించు వారి ఆరాధ్య దైవ గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాను అందులో రాయబడినటువంటి సూరాలలో పూర్వము పంపిన గ్రంథమని, నీకంటే ముందుగా నొసంగింపబడిన గ్రంథమని చెప్పబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలును వారు ఆ పూర్వపు గ్రంథము, నీకంటే ముందుగా నొసంగింపబడిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అని వారు అంగీకరించటం కూడా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. వారు అంగీకరిస్తూ కూడా ఉన్నారు. ఒకవేళ ఇంకా ఎవరైనా అంగీకరించకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి సూరాలలోని ఆయతులను చదివి తెలుసుకునేటటువంటి ప్రయత్నమును చేయుట దైవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైనదై
ఉన్నది అని తప్పక తెలుసుకోవాలి. అంటే వాటిని చదివి తెలుసుకున్నట ద్వారా ఏమండి ఒక నిజ దైవాన్ని మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మరి వాటిని చదువుట ద్వారా ఏమండి మరి దైవ విశ్వాసానికి ఏమండి ఒక నిజ దైవ విశ్వాసానికి మనం దగ్గర అవ్వగలం. ఆ నిజ దైవ విశ్వాసాన్ని కూడా మనం విశ్వసించే ఏమండి ఆ రీతిలో ఆ ఒక సూరాల్లోని ఆయుత్తులు మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పవిత్ర ఖురాన్లోని ఆయా సూరాలు ఆయుత్తులు తెలియజేసినటువంటి ఈ పూర్వము పంపినటువంటి ఏమండి ఆ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఏమండి బైబిల్ అయి ఉన్నది. అయితే పూర్వం పంపినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఆదిలో ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఏమండి ఆదిలో యెహోవా లేక యెహోవా క్షమించలేదని మనం చూస్తూ ఉంటాం. ఎందులో అంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. బైబిల్ పరంగా ఆది మానవులైన ఆదాము హవ్వలు ఆదిలో చేసిన ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఏమండి యెహోవా దేవుడు క్షమించలేదని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆదికాండం 3వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటాయి. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల ద్వారా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1, అదేవిధముగా మరి ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము ద్వారా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనము ద్వారా, అదేవిధముగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 ద్వారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని మరి యెహోవా దేవుడు క్షమించలేదు గనుక క్షమించుటకును శాశ్వత క్షమాపణను కలుగుజేయుటకును దేవుడే మానవునిగా యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు అనే విషయాలు మనకి ఈ రిఫరెన్స్ల ద్వారా తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి ప్రాయశ్చిత్త పరిహార బలి, పరిశుద్ధమైన బలి అవసరమని దేవుడు ఆదిలోనే ఉద్దేశించి ఆ ప్రాయశ్చిత్త బలి పరిశుద్ధమైన బలి అర్పణగా తన్ను తానే ప్రియా దేవుని బిడ్డలారా సర్వమానవాళి పాపాల స్థానములో అర్పించుట కొరకు లేక అర్పించుకొనుట కొరకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి బలిని పాపము విషయమై లేక పాపాల విషయమై దేవుడే ఆదిలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ప్రకటించినట్లు ఏమండి ప్రవచన వాగ్దానము ద్వారా ఏమండి ఆయన తెలియపరిచినట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 3వ అధ్యాయము ఏమండి 10లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఏ గ్రంథపు మాటలను ఏమండి విశ్వసించాలో ప్రియా దేవుని బిడ్డలారా బాగుగా ఈ సందర్భాలను బట్టి తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. ఏమండి మరి పవిత్ర ఖురాను గ్రంథము తెలియజేయు ఏమండి పూర్వము పంపినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం విశ్వసించాలో విశ్వసించకూడదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. కనుక ఈ విషయాలు మనం తెలుసుకున్నట్టు ద్వారా ఏ గ్రంథపులో ఉన్నటువంటి మాటలను మనం విశ్వసించాలో బాగుగా మనకి మనం చెప్పుకుంటున్న సందర్భ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పవిత్ర ఖురాను గ్రంథము మనకు తెలియజేసినటువంటి పూర్వం పంపినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలును అందులోని ఏమండి మరి తౌరత్ అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ అరబ్బీ ఆ ఒక మరి పదమయ్యి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క తౌరత్ అంటే మోషే రచించినటువంటి ఏమండి 5 పుస్తకాలు ధర్మశాస్త్రంగా మనం తప్పక తెలుసుకోవాలి. హిబ్రూలో తోరా అని అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా ఇంజిల్ అని మనం చూస్తుంటాం. క్రొత్త నిబంధన ఏమండి అంతేకాకుండా దానిలోని సువార్తల్ని ఇంజిల్ అని పిలవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా అదేవిధముగా జబూర్ అని మనం చూస్తుంటాం. దావీదు కీర్తనల గ్రంథాన్ని జబూర్ అని పిలవడం జరిగినది. సహీఫా ఏ అన్బియా ఏమండి ఇవి ప్రవక్తల గ్రంథాలకు వాడినటువంటి పదాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కనుక మనం తప్పక ఏం చేయాలంటే ఏమండి మరి వీటిని విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి మనకి ఆ ఒక తౌరతులు మనకు కనబడుతూ ఉన్నాయి, ఇంజిలు మనకు కనబడుతున్నాయి, జబ్బూరు కనబడుతుంది, సహీఫా అన్బియా ప్రవక్తల గ్రంథాలు మనకు కనబడుతున్నాయి. అందులో క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటూ ఉంటాయి. ప్రవచన సంబంధించిన విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. కనుక మనం తప్పక ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో మరి ఆజ్ఞాతిక్రమ పాపం క్షమించబడలేదు. ఆ పాపంకి ప్రాయశ్చిత్తంగానే దేవుడే మానవునిగా ఈ భూలోకానికి యేసుక్రీస్తు వచ్చారని మనం తప్పక తెలుసుకోవాలి, విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పరమగా నైతే ప్రియా దేవుని బిడ్డలారా 66 గ్రంథాలను దైవ గ్రంథాలుగా 100కు 100% మనం తప్పక మరి విశ్వసించాలి. మరి ఈ అద్భుత సత్యాలు క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మనం ప్రియా దేవుని బిడ్డలారా ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం వారు చేయు 3వ అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ అయినటువంటి బక్రీదు పండుగను గూర్చి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ బక్రీదు పండుగను ఈద్ అల్ అదా అనియు, ఈద్ అల్ అజ్హా అనియు, ఈదుల్ అజ్హా అనియు, ఈద్ జుహా, బక్రీద్ అని పిలవడం జరుగుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఈద్ జుహా అదేవిధముగా బక్రీద్ అని పిలవడం జరుగుతుంది. ఈ పేర్లన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఒకే పండుగకు, ఒకే భావమునకు, ఒకే అర్థమునకు చెందినవై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ బక్రీదు పండుగను బలియాగపు పండుగని పిలుస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే అబ్రహాము సర్వశక్తుడగు దేవునికి తన కుమారుని బలిగా అర్పించడాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ముస్లిం సోదరులు ఆచరించే పండుగ ఈ బక్రీదు పండుగై ఉన్నది అని క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంకొంత వివరంగా ఈ బక్రీదు పండుగను గూర్చి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అల్లా ఆదేశ ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్లేటటువంటి సాంప్రదాయాన్ని మరి ముస్లిం సోదరులు స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లిం సోదరులు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలన్నీ క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకోవాలంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏ ఒక్క మత విశ్వాసాలకు సంబంధించిన వారు విశ్వసించే వారు మరి దైవ గ్రంథాలుగా భావించేటటువంటి గ్రంథాలు అయినా వాటిలో క్రీస్తు యొక్క బలియాగం యొక్క ఆ గొప్పతనానికి సంబంధించినటువంటి విషయాలు వారు చేసేటటువంటి పండుగలలోనో, వారు చేసేటటువంటి ఆచారాలలోనో, వారు చేసేటటువంటి కొన్ని ప్రాయశ్చిత్తానికి పరిహారానికి సంబంధించినటువంటి విషయాలలోనో అవన్నీ కూడా క్రీస్తు శిలువ బలియాగానికి ముంగుర్తులుగా అవి తెలియజేస్తూ ఉన్నాయని మనం తప్పక క్రీస్తుని కలిగిన క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పవిత్ర ఖురాను తెలియజేయు నీకంటే ముందుగా నొసంగబడిన లేక ఆ పూర్వపు పంపినటువంటి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులోని ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండం 22వ అధ్యాయములో అబ్రహాం ప్రవక్త వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా మోరియా దేశమునకు తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు అంటాడు అబ్రహాముతో, నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద ఇస్సాకును దహన బలిగా అర్పించమని చెప్పినట్లు ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఖురాను అంటే పవిత్ర ఖురాను ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు అబ్రహాము ఇస్మాయేలును మరి బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథ ప్రకారం ఏ ఒక పవిత్ర ఖురాను గ్రంథమో పూర్వపు గ్రంథమని, నీకంటే ముందుగా నొసంగింపబడిన గ్రంథమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి చెప్తుందో ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అబ్రహామును మరి ఇస్సాకును బలిగా దేవుడు అర్పించమని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము వాగ్దాన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ బక్రీదు పండుగ
ఖురాన్ యొక్క ప్రామాణికంగా ముస్లిం సోదరులు విశ్వసిస్తారు. ఈ పండుగ ఇరాన్లోని ముస్లింలందరూ కూడా 3వ అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగగా వారు జరుపుకుంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు బక్రీదు పండుగ నాడు ముస్లిం సోదరులు ప్రార్థనలు చేస్తారు. ధార్మిక ఆధ్యాత్మిక ప్రసంగాలతో వారి యొక్క పండుగను వారు ప్రారంభిస్తూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అల్లా పంపినటువంటి ప్రవక్తలలో ఒకరైనటువంటి హజరత్ ఇబ్రాహీము త్యాగ నిరతకి ప్రతీకగా జరుపుకునేటటువంటి పండుగ ఈ బక్రీదు పండుగ అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హజరత్ ఇబ్రాహీం అనగా ప్రియా దేవుని బిడ్డలారా, హజరత్ ఇది ప్రారంభంలో ఇస్లామిక్ యొక్క విశ్వాసం యొక్క ప్రవక్తలకు ఉపయోగించబడింది. ఇది పర్షియన్ ఇరానియన్ అరబిక్ గౌరవప్రదమైనటువంటి అర్థాన్ని సూచిస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ పదాన్ని ఇబ్రాహీంకి వాడుటకు కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, అతడు ప్రవక్త గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ఎడల గొప్ప విశ్వాసం గలవాడు గనుక ఆయనకు ఈ యొక్క పదం వాడబడినట్లు మనం చూస్తుంటాం. ఈ విషయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు పవిత్ర ఖురాను తెలియజేస్తున్న నీకంటే ముందుగా నొసంగబడిన గ్రంథమని ఏ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను గూర్చి పవిత్ర ఖురాన్ తెలియపరుస్తుందో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆదికాండం 20వ అధ్యాయం 7, 17, 18లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ బక్రీదు పండుగ ద్వారా ముస్లిం సోదరులు సమాజమునకు ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చు ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనాభాలని జాగ్రత్త పరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లా భూమండలానికి 80,000 మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లిం సోదరులు వారు విశ్వసించిన ఆరాధ్య దైవ గ్రంథమైనటువంటి లేక దివ్య ఖురాను చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారిలో ఒక ప్రవక్త హజరత్ ఇబ్రాహీం. ఈ విషయాన్ని గమనించండి. అల్లాపై విశ్వాసంతో సన్మార్గములో జీవనం గడపాలని మానవాళికి బోధిస్తున్న ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడా గ్రహించేందుకు అల్లా అనేక పరీక్షలతో పాటు పరీక్షించేవారు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ క్రమంలోనే ప్రవక్త ఇబ్రాహీం అనేక పరీక్షల్లో తన విశ్వాసాన్ని నిరూపించినట్లు పవిత్ర ఖురాను పేర్కొనడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ క్రమంలో హజరత్ ఇబ్రాహీం ఆయన సతీమణి హజీరాలకు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి హజీరా అరబిక్ పదంగా మనం చూస్తుంటాం. బైబిల్లో చూసినట్లయితే ఆగరు పేరై ఉంది ప్రియా దేవుని బిడ్డలారా, హజీరా అనేటటువంటి పేరు. ఈ విషయాన్ని గమనించండి. ఆదికాండం 16వ అధ్యాయములో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆగరును గురించి మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే, అబ్రాహాము శారాలకు దాసిగా అబ్రహాము ఐగుప్తులో నుండగా ఫరో శారాకు పంపినటువంటి బానిసలలో లేక పనికత్తెలలో ఒక ఆమెగా హాగరును మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 12వ అధ్యాయం 16 ద్వారా, అదేవిధముగా ఆదికాండం 12వ అధ్యాయం 10 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే హజరత్ ఇబ్రాహీము ఆయన సతీమణిగా మరి ఆ సతీమణిగా ఉన్నటువంటి హజీరాలకు వారి వృద్ధాప్యంలో అల్లా వారికి సంతాన ప్రాప్తి కలిగించారు. ఇవన్నీ కూడా పవిత్ర ఖురాన్లో మనకి ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అయితే లేక జన్మించినటువంటి తమ కుమారుడు ఇస్మాయిల్ను వృద్ధ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తరుణంలో ఒకరోజు రాత్రి ఇబ్రాహీము తమ కుమారుడు ఇస్మాయిల్ను అల్లా పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారంటండి. ఈ విషయాన్ని గమనించండి. దీంతో అల్లా తన కుమారుని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించినటువంటి మరి హజరత్ ఇబ్రాహీము తన కుమారుడు ఇస్మాయిల్ని బలిదానం అంటే కుర్బానీ ఇచ్చేందుకు సిద్ధపడతారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రి అంతరంగాన్ని గమనించినటువంటి కుమారుడు ఇస్మాయిల్ కూడా
అల్లా మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడతారు. ఈ విషయాలు గమనించండి. మరికొన్ని విషయాలు నేను మీకు తెలియపరచబోతున్నాను. ఈ విషయాలు తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవులు తెలుసుకోవాలి. సత్య అసత్యాలు మనం తెలుసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోగలిగినప్పుడే ఎవరైనా విమర్శించేటప్పుడు వారికి సత్యాన్ని ఏ విధముగా మనం తెలియజేయాలో మనం తెలుసుకున్నప్పుడే సత్యాన్ని తెలియజేయగలం ఎవరైనా విమర్శించేటప్పుడు. లేదనుకోండి, మనం తెలుసుకోకపోతే ఇతరులు విమర్శించినప్పుడు ప్రతి విమర్శ చేయవలసిన పరిస్థితి వస్తుంది. దాని ద్వారా వివాదాలు వస్తాయి. దాని ద్వారా అసమాధానం, అశాంతికరమైనటువంటి కొన్ని పరిస్థితులు సమాజంలో ఏర్పడడానికి కారణాలుగా మారుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మరి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలు క్రీస్తు వాక్యాన్ని బోధించే ప్రభు సేవకులు మరి మత విశ్వాసాలకు సంబంధించిన ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బలి ఇచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డు వస్తే, తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనుకడుగు వేస్తే అల్లాకు విశ్వాసఘాతకుడిగా నిలవకుండా మరి ఆ కళ్ళకు గంతలతో తనను బలి ఇవ్వమంటూ తండ్రికి సూచిస్తున్నట్లు ఇస్మాయిలును మనం ఖురాన్లో మనం చూస్తుంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ఆ మేరకు అల్లా నామస్మరణతో తన కుమారుణ్ణి బలి ఇచ్చేందుకు గొంతుకుపై కత్తిపెట్టినటువంటి క్షణములో త్యాగనిరతకి మెచ్చినటువంటి అల్లా ఆఖరు క్షణములో అల్లా ఇస్మాయిలును తప్పించి అదే స్థానంలో ఒక దుంబ పొట్టేలును ప్రత్యక్షపరిచినట్లు పవిత్ర ఖురాన్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లా మార్గములో అది కుర్బాను అవుతుంది. అయితే ఈ విధంగా హజరత్ ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చినటువంటి అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజహా బక్రీదు పండుగ నాడు జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాము చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి ప్రియులారా. అయితే ఈ యొక్క బక్రీదు పండుగ సమయంలో మరి బలులను వారు అర్పిస్తూ ఉంటారు. ఈ బలులలో దాగి ఉన్నటువంటి ఆ ఒక ఉద్దేశం ఏటో, వాటి అర్థాలేటో వచ్చే వారం మనం తెలుసుకుందాం. బక్రీదు పండుగ సమయంలో వజూ లేక ఉదూను వారు ఆచరిస్తూ ఉంటారు. మరి ఇందులో ఉన్నటువంటి మరి ఆత్మీయ అర్థాలు మరి ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏటో మనం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఇవన్నీ చాలా వివరంగా తెలుసుకున్నట్టు ద్వారా మరి ఆ ఒక పవిత్ర ఖురాను చెప్తున్నటువంటి నీకంటే ముందుగా నొసంగబడిన లేక పూర్వపు పంపినటువంటి గ్రంథమని చెప్తున్న పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఎంత సత్యమైనదో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల వివరణ ద్వారా పూర్తిగా మనం తెలుసుకున్నట్టు ద్వారా బైబిలు ఎంత సత్యమైన గ్రంథమో మనకి తెలియపరచబడుతుంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ యొక్క బక్రీదు పండుగ ఆ ఒక ఉద్దేశాన్ని ఇప్పటి వరకు ప్రియా దేవుని బిడ్డలారా వివరంగా చెప్తూ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా మరి అక్కడక్కడ నేను తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలను క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు తెలుసుకుంటూ మిగిలిన విషయాలు కూడా మీరు పూర్తిగా తెలుసుకున్నట్టు ద్వారా మరి పాపానికి బలి అవసరమో కాదో, నిత్య జీవానికి బలి అవసరమో కాదో, ఎవరి పాప శిక్షను వారే అనుభవించాలా, లేక ఆ పాపాల స్థానములో దేవుడు బలిగా అవసరం, బలిగా ఆ ఒక ఆయన బలి అవ్వడం ఎంత అవసరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియపరచబడతాయి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలంటే సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి తప్పక రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని సర్వలోకానికి తెలియపరచడానికి, ఈ సత్యాన్ని మరి క్రీస్తుని ఎరిగిన వారికి క్రీస్తు సిలువ బలియాగము యొక్క గొప్పతనము, ఆ త్యాగము, ఆ గొప్పతనం తెలియలేని వారు కూడా తెలుసుకోవడానికి ఈ అంశ ఈ సందేశాల ద్వారా మరి ఈ విషయాలని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మరి ఈ వర్తమానాలు మీరు వింటూ వీక్షిస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా షేర్ చేస్తూ తద్వారా వారి ఆధ్యాత్మిక జీవితంలో కూడా వారు దైవ సత్యాలు తెలుసుకొని క్రీస్తు సిలువ బలియాగమో మన కొరకే, మన పాపాల స్థానంలోనే ఆయన బలైపోయాడు. ఆయన్ని విశ్వసించట ద్వారా మాత్రమే మన పాపాలకు శాశ్వత క్షమాపణతో పాటు ఆ నిత్యత్వములో శాశ్వత జీవం మార్గమైనటువంటి జీవమైనటువంటి సత్యమైనటువంటి ఆయన ద్వారానే పొందగలమని సత్యం, ఈ సత్య సువార్త అనేకులకు మనం తెలియపరిచేవారమై ఉంటాం. తద్వారా దేవుని గొప్ప దీవెనలు మనం పొందుతాం.
కనుక ఈ విధముగా అనేకులకు ఏమండి ఈ ఆత్మీయ సందేశాలు పరిచయం చేస్తూ తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని సేవకునిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ విధముగా మా ఛానల్ ద్వారా ప్రభువా ప్రతి విషయాలను బహు వివరముగా అయా ఇగునైనా నిన్ను విశ్వసించిన మా ఆత్మీయులందరికీ తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. విశ్వసించలేని వారు కూడా ప్రభువా ఏది సత్యమో అయా వారు ఆ సత్యాన్ని విశ్వసించినట్లు అయా మరి వారికి కూడా తెలియపరిచే ఒక మంచి భాగ్యాన్ని, మంచి అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ దీవించమని ప్రభువా మీ పరలోక ఆశీర్వాదాలతో నింపమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.